జై సద్గురు మహారాజుకు జై. శ్రీ అచిరు సిద్ధూరమణ స్వాముల వారికి జై. శ్రీ పద్మాన విలక్షణ శ్రీనివాస స్వాముల వారికి జై. బ్రహ్మ విద్య తెలుసుకున్నాం మనం. ఎందుకంటే అందరికీ ఉపయోగపడాల. ఈరోజు ఇక్కడైన సత్సంగము మనం యూట్యూబ్ ద్వారా పంపిస్తే అందరికీ ఉపయోగపడుతుంది, వింటారు అని చెప్తున్నారమ్మా. లోకములో బ్రహ్మజ్ఞానం ఎందుకు అవసరమయ్యింది, బ్రహ్మ విద్య వలన ప్రయోజనం ఏమి, దీని మీద ఎందరో మహానుభావులు ఎన్నో వాక్యాలు చేసినారు, ఎన్నో గ్రంథాలు రాసినారు. అందు నుంచి పుట్టినట్టే వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాగవతము, భారతము, అష్టాదశ పురాణాలు, బైబులు, ఖురాను, భగవద్గీత, ఇలా అనేక గ్రంథాలన్నీ దీని మీద అయితే ఇది మనం మూలములకు విచారం చేస్తాం. బ్రాహ్మణోరు అవ్యక్తో అవ్యక్తో మహత్తు, మహదే మహదహంకార, మహదహంకార పంచతన్మాత్రని, పంచతన్మాత్రని మహాపంచభూతభ్యం, మహాపంచభూతభ్యం అఖిలం జగత్తు. అంటే బ్రహ్మం ఉన్నది, అంటే బ్రహ్మం విశ్వవ్యాప్తమై ఉన్నది. బ్రహ్మం ఒక చాట లేదు, అది రూపము కాదు, నామము కాదు, మరి ఒక పరిధి లేదు, ఒక ప్రాంతము లేదు, ఒక ఆవరణము కాదు, విశ్వవ్యాప్తమై ఉన్నది. ములుగుచ్చ సందు లేకుండా విశ్వవ్యాప్తమై బ్రహ్మం ఉందని మనం అనుకుంటున్నాం. అవునా? అది ఎందుకు అనుకుంటున్నామో తర్వాత చెప్తాం. అది అనుకోండి. అట్టి బ్రహ్మమునందు ఆ వ్యక్తం అంటే వ్యక్తము కానటువంటి, అంటే మన ఊహ కూడా అన్నటువంటి ఒక మహత్తు మాయ ప్రతిఫలించింది. ఆ మాయ నుంచి మహదహంకారం వచ్చింది. మహదహంకారం నుంచి పంచ తన్మాత్రలు సూక్ష్మభూతాలు వచ్చినాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు తన్మాత్రలు వచ్చినాయి. తన్మాత్రలు తర్వాత పంచభూతాలు వచ్చినాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఈ పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాల నుంచి అఖిలం జగత్, ఈ జగత్ అంతా విస్తరించింది అని చెప్పుకుంటున్నాం. ఇందులో పంచభూతాలు అనేటివి జడ చైతన్యం. పంచభూతాలు జడ చేతనరు, అవి వాటంతట అవి ఏమి చేయలేదు. అర్థమైంది? అవి జడ చైతన్యాలు. చైతన్యం ఉంది అందులో, కానీ జడంగా ఉంది. అవునా? ఈ భూమిలో చైతన్యం ఉంది, జడంగా ఉంది, దాంతో తనేం చేయలేదు. మనం ఆ భూమిని ఉపయోగించి ఏమేమి చేస్తున్నాం, అనేక మొక్కలు, చెట్లు, పంటలు పండిస్తున్నాం. అవునా? కానీ అందులో చైతన్యం ఉంది, జడంగా ఉంది. దాన్ని మన తిరిగి మనం ఉపయోగించాలి. వాటికంతా ఏం చేయలేదు, మనం చేస్తాయి. అయితే ఒకసారి సృష్టి, ప్రకృతి తనంతా తను ఈ విశ్వాన్ని సృష్టించింది. ప్రకృతి ఈ అడవిలో మొక్కలు నాటలే, అయ్యే వచ్చినాయి. అంటే భూమిలో సత్తా ఉంది. అయితే జడ చైతన్యం అది. ఆ జడ చైతన్యం నుంచే వచ్చింది జీవ చైతన్యంలో మొక్కలు వచ్చినాయి. ఏమ్మా? జడ చైతన్యమైనటువంటి పంచభూతాల నుండి జీవ చైతన్యమైన మొక్కలు వచ్చినాయి. ఫస్ట్ ఏం వచ్చినాయి? సృష్టిలో మొక్కలు వచ్చినాయి. ఎట్లా రూల్ ప్రకారం చెప్తున్నాం మనం. ఇది సైన్స్ నేను చెప్పేది. మీరు జడమైన పంచభూతాల నుండి జీవ చైతన్య మొక్కలు వచ్చినాయి. మొక్కలకు జీవం ఉంది. పుట్టుక, పెరుగుదల, మరణం 3 ఉన్నాయి కదా మొక్కలకు. అయితే జీవ చైతన్యాలవి, ఇంద్రియాలు లేవు, జీవ చైతన్యం. ఆ జీవ చైతన్యం మొక్కల నుంచి తర్వాత ఇంద్రియ చైతన్యం జంతువులు వచ్చినాయి. ఇంద్రియ చైతన్యమైన జంతువులు వచ్చినాయి. ఇంద్రియ చైతన్య జంతువుల నుంచి మనో చైతన్యం మామూలు. చిత్తశూరు పుట్టినప్పుడు మనిషి పుట్టినాడు. ఈ మనిషి పుట్టేసరికి ఇంత ఎవల్యూషన్ జరిగింది. దీన్ని ఎవల్యూషన్ అంటారు. ఈ ఎవల్యూషన్ జరిగేసరికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. ఆ మానవుడు భూమి మీద అవతరించినప్పుడు మాట రాదు, ఏమ్మాయి సిగ్గు, లజ్జ, బిడియం లేదు. మనకి ఏం కావాలంటే ఆకలి, నిద్ర, భయ, మైదనం. ఇది 4. పశుభిన్నర సమాన. ఆకలి, నిద్ర, భయమైదనాది పశుభిన్నర సమాన. శృతివాక్యం అంటే ఆకలి, నిద్ర, భయము, మైదనం అనేది పశువులకు, జంతువులకు సమానంగా ఉన్నాయి. అన్ని జీవులు సమానంగా ఉన్నాయి. ఇది ప్రకృతి ధర్మం. ఈ 4 మాత్రం అందరూ సమానం. ఈ 4 మనకు కావాల్సింది.
ఆ నాలుగులో నువ్వు ఉన్నావు అనుకో, నీకు ఎలాంటి బాధ ఆ నుంచి ముందుకు వచ్చినావా అన్ని కష్టాలు బాధలు సమస్యలు అన్నీ ఉంటాయి. ఈ నాలుగులో ఉంటే నీకేం బాధ లేదు. ఆ నాలుగును నిర్మించిన వాళ్ళు ఎవరు? మనం చెప్పిన యోగులు అంతా ఆ నాలుగులోనే ఉన్నారు. రమణ మహర్షి ఉన్నాడు, ఆయనకి ఏం కావాలా? ఆకలికి అన్నం కావాలా, గట్టికి అయితే నీళ్ళు కావాలా, నిద్ర వచ్చి పండుకుంటాడు, ఆనందంగా ఉంటాడు. మైదునం 2 రకాలు ఉంది. ఆ మైదునంలో సంభోగం ఉంది, సంయోగం ఉంది. సంభోగం అనేది ఫిజికల్ బాడీలో జరిగే క్రియ, దీనివల్ల ఆనందం ఉంది. సంయోగం అనేది మెంటల్ పవర్, అంటే సూక్ష్మ శరీరంలో జరిగే సంయోగం, అది జీవాత్మల సంయోగం, జీవ బ్రహ్మైక్యం, జీవ శివైక్యం అంటారు. అది సూక్ష్మ బాడీ, అర్థమవుతుందా? అక్కడ జరిగేది అది సంయోగము. రెండులో ఆనందంగా ఉంది, ఆ రెండిట్లో ఆనందం ఉంది. జీవ మార్గంలో ఉండే జీవులంతా సంభోగం వలన నీకు మైథునం అంటే ఆనందం కలుగుతాను, సంయోగం వలన వాళ్ళకి ఆనందం కలుగుతుంది. కింద జరిగేది సంభోగము, పైన జరిగేది సంయోగం. ఏమా ఋషులు మునులంతా సంయోగంలో ఉన్నారు. అర్థమైంది? ఆనందం. ఇంద్రియాలు పక్క 4. ఈ 4 కదా నీకేం కావాలా? నీకు మిగతాది కోరుకున్నదంతా నీకు కష్టమే, బాధే, ఇబ్బంది. దానికి తగినటువంటి శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ 4 ఉంటే ఏమవసరం? వాళ్ళని యోగులు అన్నారు. బ్రహ్మ విద్య వలన ఏం తెలుసుకుంటున్నాం మనము అంటే మన పూర్వస్థితిని పొందుతున్నాం. మన పూర్వస్థితిని పొందడమే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే ఏంది అంటే నిద్రలో నువ్వు పొందే ఆనందాన్ని మెలకువలో పొందడానికి చేసే ప్రయత్నమే బ్రహ్మ విద్య. అర్థమైందే? ఏందమ్మా? నిద్రలో నువ్వు పొందే ఆనందాన్ని మెలకువలో పొందడానికి చేసే ప్రయత్నమే బ్రహ్మ విద్య అన్నారు. దానికి ధ్యానం అన్నారు, తారకం అన్నారు, అమనస్కం అన్నారు, అష్టాంగ యోగములు అన్నారు, నవవిధ భక్తులు అన్నారు, ప్రాణాయామం అన్నారు, కుండలిని యోగం అన్నారు, క్రియాయోగం అన్నారు, సిద్ధయోగం అన్నారు, శ్వాస మీద ధ్యాస అన్నారు. ఎన్నో ఆ ఆనందం కోసము ఇన్ని రకాల మార్గాలను మనిషి కనుగొన్నాడు. అది ఎట్లా ఎందుకంటే శుభకర్మ ఒకటి కనుక్కున్నది, చంద్రకళ ఒకటి కనుక్కున్నది, లక్ష్మీదేవి ఒకటి కనుక్కున్నది, ఈయన బాలుడు ఒకటి కనుక్కున్నాడు, ఆమె శంకరమ్మ ఒకటి కనుక్కున్నది, నేను ఒకటి కనుక్కున్నాను. అంతే కదా? ఎవరి అనుభవ జ్ఞానం వాళ్ళు బుక్ రాసి పెట్టినారు. ఆ బుక్లను చదువుకొని మనం తిక్కమ్మకం అవుతున్నాం. సుభద్ర చెప్పింది కరెక్టా, చంద్రకళ చెప్పింది కరెక్టా, లక్ష్మి చెప్పింది కరెక్ట్ అంటే సుభద్ర మా ఫ్రెండ్స్ అంతా మా సుభద్ర చెప్పింది కరెక్టు, లక్ష్మి చెప్పింది చిన్నపిల్ల ఆయన తప్పు చెప్పింది, అసలు ఆయన విద్య రాదంటారు. ఈమ మనుషులు ఆయన మనుషులు అంటే సుభద్రకి తెలుసు, మునుషులు దానికి పొట్ట వచ్చి ఒక అక్షరం రాదు, ఆయనకి చదువుకున్నాడు మా గురువు వీళ్ళు అంటారు. ఇట్లా కొట్టుకుంటున్నారు గురువులంతా. ఆశ్రమాలు కట్టుకొని నాది ఇంటి ఉందని చెప్పుకుంటున్నారు. అంతగాని ఏం లేదు. కాబట్టి మన స్థితిని పూర్వస్థితికి పోవడమే బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం. ఈ మిగతాని మనకు వచ్చినటియే. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఇప్పుడు దువ్వు రమణ స్వామి ఒక పద్యం చెప్పినాడు, సందార్థం చెప్పినాడు. వస్తుంది అది, నేనే లేని స్థితిలో సందార్థం వస్తుంది. నేను ఉంటే నేనుండను, నేను గాక ఒకటి కలదు, ఆ నేను నేనని అనాలి. నీవనేది నిర్ణయం మెరుగాక తనకు తానుగానే తలపేమీ లేకుండా మరి ఎటు కలదు, ఆ నేనా అని అన్నది. ఇది కందార్థం. మనకు నేనే లేనన్న స్థితిలో నేనే లేనట్టుకు ఒక్క నేను ఉండవడం అంటే నేను లేనని చెప్తుంది ఎక్కడ సుశుక్తిలో చెప్తుండవు.
నేను లేను, నేను నిద్రపోతాను, నాకు తెలియదు నేను లేను, నిద్రలేని మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు నేను లేనంటావు. నేను లేని ఎప్పుడు అంటున్నావు నువ్వు? సుశిక్తులు అంటాను. నేను లేనని చెప్పాను, నువ్వు నేను ఉండాలి కదా, నువ్వు ఒకటి ఉంటే కదా నేనే చెప్తుంది అది. ఆ నేనుంటే ఈ నేను నేను లేనని చెప్తుంది, ఆ నేను ఉండాలి. ఆ నేనుంటే ఈ నేను ఉంది. ఆ నేను ఈ మేనుగా మరి ఒకటి కలదు, అది నేనని అనదు. నేను నీవనే నిర్ణయం ఎరుగాక తనకు తానుగానే తలపేమీ లేకుండా, నేను నీవని ఏ నిర్ణయం ఎరగదది, తనకు తానుగా ఎలాంటి తలంపు లేకుండా ఉన్నది. నీవు నేనని నిర్ణయం ఎరుగాక తనకు తానుగా ఏ తలుపు లేకుండా ఉన్నది. మరి ఒకటి కలదు, ఆ నేను నేనా అని అన్నదని భాష. ఇప్పుడు ఎన్ని నేను ఉన్నాయి? మూడేనా? ఎంచుకున్నారా కరెక్ట్గా? 3 నేలు ఉన్నాయి. ఏంటి 3 నేలు? ఇది కదా రహస్యం అంటే. మరి ఆ 3 నేలు ఏంటి? మరి 10 ఏళ్ళ వచ్చి గురుబోధ తీసుకున్నా, గురువుకా అంటున్నాము. ఏం చేస్తున్నారు గురువుకాడండి? మీరు ఏం తెలుసుకుంటున్నారు? పాయసం పోసి దున్నీకి పూజ చేసి టెంకాయ కొట్టినగా అంతే కదా. అయితే ఆ యొక్క పరమాత్మ రహస్యాన్ని తెలుసుకుంటే కదా మనకు అర్థమయ్యేది. మరి ఈ 3 నెలలు ఏంటి? నీళ్ళు ఈ 3 నెలలు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తానమ్మా. వద్దు, మీరు ఈ ఊరికి వచ్చినందుకు ప్రజెంటేషన్గా మీకు ఇచ్చిపోతాను నేను. దీని జీవితాంతరం గుర్తుపెట్టుకోండి. కాబట్టి 3 నెలలు కూడా చెప్తా వినండి. ఈ 3 నెలలకు నేను 3 పేర్లు పెట్టినా. అర్థమైందా? అంటే ఇందా చెప్పినా కదా, ఒక్కొక్కరు చెప్తాను. నాకు చెప్తానండి, నా కథ చెప్తాను. 3 నేనులు అంటే 1 ప్రపంచ నేను, 2 ప్రకృతి నేను, 3 పరమాత్మ నేను. డివైడ్ చేస్తాను. 1 ఏంది? ప్రపంచ నేను, 2 ప్రకృతి నేను, 3 పరమాత్మ. ప్రపంచ నేను ఉండావే ఈ దేహం కానించి. ఇది శ్రీనివాసుడు ప్రపంచ నేను. ఇది ఫలాని కులము, ఫలాని మతము, ఫలాని రంగు, ఫలాని రూపు, ఫలాని గుణము, ఫలాని తత్వము, అవునా కదా, ఫలాని జ్ఞానము, అజ్ఞానము. లేదు ఇంకో దీనికి వృత్తులు ఉన్నాయి. ఈ టైలరు, కలెక్టరు, డాక్టరు, ఇంజనీరు, సీఎం, పిఎం, ప్రెసిడెంటు, జడ్పీసీ, ఎంపీటీ ఇవన్నీ ఉన్నాయి, అవునా కదా. ఇది కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే కుటుంబంలో బిడ్డవు ఫస్ట్, మళ్ళీ భార్యవి, మళ్ళీ తల్లివి, మళ్ళీ అవ్వవు, గేజివి, తోడుకోడలు, మరదలు, చెల్లెలు. ఇప్పుడు ఎన్ని ఉండేవన్నీ? ఇన్ని పేర్లు. ఇదంతా ప్రపంచం. అమ్మా, నీ విద్య కానీ, నీ దేహం కానీ, దేహ సంబంధ బంధుత్వం కానీ, ఈ దేహంలో ఉన్నటువంటి సమస్త విషయాలన్నీ కూడా ప్రపంచమే. దీనికోసమే 99 మంది ఎన్ని చచ్చిపోయినారు. ఈ ప్రపంచంలో కొట్టుకున్నారు అందరూ, అవునా కదా. నేను గొప్ప, నేను గొప్ప, నాది గొప్ప, నా కులం గొప్ప, నా మతం గొప్ప, నేను ఎన్నేళ్ళు గురికాడు, నాకు ఏదైనా నీకు చేస్తాను, నీదేంటి అది, ఇవన్నీ మాటలు చెప్పుకుంటూ ఆ గొప్పల కోసం ఎప్పుడు కోసం జీవితం అంతా ముసలి అయిపోయి కాచుదులు పడిపోయి, అవునా కదా, శరీరం శుష్కించిపోయి మరణం పోయి అంపసేమిందని లాస్ట్కు ఏమని తెలుసుకున్నారా? గురువు కాడికి ఉపయోగంలే, నువ్వు రోజు గురు పూజ చేసుకునే ఉపయోగంలే, పౌర్ణం టెంకాయ కొట్టిన ఉపయోగంలే, ఇది పెట్టుకో నువ్వు టెంకాయ కొట్టిన ఉపయోగించి. అర్థమవుతుందా? కాబట్టి ప్రపంచ నేను ఒకటి ఉంది, అది ఇది తెలుసుకోవాలి. మరి ప్రపంచం ఏంటో నాకు అవసరమా లేదా అని ఆలోచిస్తే అది నీకు అవసరం. నిజమా కదా?
అమ్మ చంద్రకళ బాగా విను. ఎంత చదువుకున్నావు నువ్వు? రైట్, బ్రహ్మాండంగా అర్థమవుతాను. రెండు నేను ప్రకృతి అదేం చేస్తుంది, పంచభక్ష ప్రమాణాలు చెప్పుకుంటావు నువ్వు. వాటి మీద ఆశ, కోరిక, తినాలని అన్నీ ఉంటాయి. ఇవన్నీ తింటాయి వాటి నిండా. దాన్ని అడిగించేవాడు ఎవడు? నువ్వు అడిగిస్తావా? ఈ ప్రపంచం అడిగిస్తుంది దాన్ని. అటువంటి ఆహారం తిన్న వెంటనే ప్రకృతిని నేను ఒకటి అది దాన్ని ముక్కలుగా విడగొట్టి దానికి రసాయనాలు కలిపి ఏమి జిగురు పదార్థంగా చేసి, మరి రసంగా చేసి, రక్తంగా చేసి, మాంసంగా చేసి, మజ్జగా చేసి, ఎముకగా చేసి, ఇంద్రియముగా చేసి, మేధస్సుగా చేసి, ఇక సప్త ధాతువుగా విడగొట్టి మన శరీరంలో అన్ని అవయవాలకు సప్లై చేస్తారు. ఇది ఎవరు చేస్తున్నారు? ప్రకృతి చేస్తారు. నీకు ఆకలి దొరుకుతుంది, నీకు నిద్ర కావాలంటే ప్రకృతి నిద్ర వస్తుంది. ప్రపంచం నేను నిద్ర తెప్పిలేదు, ప్రకృతి నేను నిద్ర తెప్పిస్తాను. అవునా కదా? అలాగే ఆనందం కూడా ప్రకృతి నియమంలోనే ఉంది. ప్రపంచ నియమంలో సంతోషం ఉంది, ప్రపంచ నియమంలో సంతోషం ఉంది, ఆనందం అర్థమైందా? కాబట్టి ప్రపంచంలో ఉండే సంతోషం కోసం నువ్వు ఇది సత్యమని భావిస్తున్నావు, కానీ ఆనందం అది ప్రకృతి నియమంలో ఉంది. ప్రకృతి ఆనందం ఎవరి చేతిలో ఉంది? ప్రకృతి నియమంలో ఉంది. అట్టి ప్రకృతి నియమం నీ దేహమునందు అణువణువున ఉన్నది. కణ కణములో మనకు జీర్ణక్రియ జరుగుతూ ఉంది. దాన్ని సెల్ మెటబాలిజం అంటారు. సెల్ మెటబాలిజము అంటే కణ అంతర్గత జీవక్రియ, జీర్ణక్రియ అంటారు. అది కణకణ జరుగుతుంది కదా. మరి దాన్ని ఎవరు జరిపిస్తున్నాడు? ఈ ప్రపంచం ఏం జరిపిస్తుందా? నీ కులము కానీ, నీ మతం కానీ, నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ, నీ కట్టుకున్న మొగుడు కానీ, నీ కన్న తండ్రి కానీ దీన్ని చేయగలడా? నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. ప్రపంచం కుర్తీ లేదు, ప్రకృతిని పట్టిస్తుంది. నిమిషానికి 15 శ్వాస జరుగుతూ ఉండే ప్రపంచం జరుగుతుంది. నీ కిడ్నీ పనిచేస్తుంది, నీ లివర్ పనిచేస్తుంది, నీ కన్ను చూస్తుంది, చెవు వింటుంది, నీ ముక్కు వాసన చూస్తుంది, నీ నాయ రుచి చూస్తుంది. ఈ ప్రపంచం నేను చేయలేదు. మీరు ఎవరు చేస్తారు? ప్రకృతి నేను చేస్తాను. అందుకే ఈ ప్రకృతి శక్తి స్వరూపం. అర్థమైందా? ప్రకృతి శక్తి. ప్రపంచం ఏంది? నువ్వు తయారు చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకో, ప్రపంచం అంటే నువ్వు తయారు చేసింది, ప్రకృతి అంటే ఏమ్మా. ఇప్పుడు 2 నెలలు ఉన్నాయి కదా, 2 అయిపోయినాయి కదా. ఈ ప్రకృతి నేను ఆధీనమున లేదు. నువ్వు ప్రకృతి నేను ఏమీ చేయలేవు, నీ వల్ల కాదు, ఏమీ చేయలేవు. నీ శరీరం లోపల ఒక్క ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకోలేవు. ప్రపంచంలో డాక్టర్లు మొత్తం ఎంతమంది అన్నా రాని, సైంటిస్ట్ కానీ ఎవడన్నా రాని చేయగలడా? ఆగిపోయిన గుండెను తిరిగి మళ్ళా కొట్టించగలడా? పరమాత్మ చేతిలో ఉంది. అవునా? ఈ రెండు ప్రపంచ నేను, ప్రకృతి నేను. ప్రపంచ నేను నాట్య నిర్మాణమైంది, కులము నీచే నిర్మాణమైంది, మతము నీచే నిర్మాణమైంది, చదువు నీతితో నిర్మాణమైంది, హోదా నీతితో నిర్మాణమైంది, ఉద్యోగం నీతితో నిర్మాణమైంది, బాంధవ్యాలు నీతో నిర్మాణమైంది. అవునా కదా? నీతో నిర్మితం నీ వస్తు వాహనాలు మొత్తం, ఇండ్లు, వాకిలి, విమానం, సెల్ ఫోన్ కంప్లీట్, ఇదంతా ప్రపంచం నేను. ఇవన్నీ నీకే నిర్మాణం. అవునా కదా? ఇక మూడోది పరమాత్మ. ఆ పరమాత్మ నేను ఈ దేహంలోనే కాదు, అణువణువున ఉన్నది, విశ్వవ్యాప్తమై ఉన్నది, విశ్వవ్యాప్తమై ఉంది, ములుగుచ్చ సందు లేకున్నది. అది అకర్తగాను, అభోక్తగాను, అది అఖిలముగాను, అది పరిపూర్ణంగాను, అది పరబ్రహ్మగాను, పరమాత్మగాను
సమస్త నామాలు దానికి. అందులో ఈ సమస్తమైన ప్రకృతి ప్రపంచము రెండు వచ్చినాయి పోతుండాయి. ఆ పరమాత్మలోనే, అంటే ఆ యొక్క పరిపూర్ణములోనే ఆ పరమాత్మ అనే నేనులో, అది ఆ నేనని అనదు. నీవు నేను అనే నిర్ణయం ఎరగదు. అది ఈ ప్రకృతిని ఎరగదు, ప్రపంచాన్ని ఎరగదు. అది శాశ్వతమై ఉన్నది. అది నీ నిజ రూపం. దాన్నే పరమపురుషుడు అన్నారు, దాన్ని అచలం అన్నారు, దాన్ని పరిపూర్ణం అన్నారు. అందరూ ఎన్నో పేర్లు పెట్టుకున్నారు. అది విశ్వవ్యాప్తమై ఉన్నది. అసలు పరిపూర్ణం అంటే అర్థం ఏంది? ప్రపంచం ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. ప్రకృతి మార్పు చెందుతుంటుంది. ప్రకృతి నాశనం కాదు, ప్రకృతి మార్పు చెందుతుంది. ప్రపంచం మార్పు చెందుతుంటుంది. కానీ ఎట్టి మార్పులు లేకుండా, ఏ మార్పులు లేకుండా ఎప్పటికీ ఒకే రీతిగా, దేశ కాల పరిస్థితులు దానికి సంబంధం లేకుండా ఎప్పటికీ ఏకరీతిగా ఉంటుంది. అది పరమాత్మను నేను. అట్టి పరమాత్మ అనే నేను ఈ దేహంలో అణువణువున ఉన్నది. అట్టి పరమాత్మ విశ్వవ్యాప్తమై అణువణువున ఉన్నది. అది నీ నిజ రూపము. అది నువ్వు పరమార్థం వలన లాభం ఏమంటే దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోకుండా పరిపూర్ణం చూపిస్తా తారకం ఇచ్చంటే నో, అది పరమార్థమే కాదు, అది బ్రహ్మ విద్యే కాదు. ఇట్టి ఆ పరమాత్మ నేననే విషయము, అది నేననేటువంటి దృఢము అనుభవ జ్ఞానం కలిగితే నువ్వే పరమపురుషుడివి, నువ్వే దేవుడవు, నువ్వే అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అనే మాట అక్కడ అవునా? ఇక మళ్ళీ బ్రహ్మ విద్య వల్ల ప్రయోజనం ఏమి? బ్రహ్మ విద్య అంటే అర్థమైంది కదా ఇప్పుడు. మరి దానివల్ల ప్రయోజనం ఏమి? బ్రహ్మ విద్య వలన మనకు ప్రయోజనం ఏమి అంటే ఇప్పుడు నువ్వేం తెలుసుకున్నావు? నువ్వు అంటే ఇక్కడ 3 నేనులు ఉన్నాయి. ప్రపంచం అనే ఒక నేను ఉంది, ప్రకృతి అనే ఒక నేను ఉంది, పరమాత్మ అనే ఒక నేను తెలుసుకున్నావు. ఇంకా దీన్ని నువ్వు ఎట్లా గుర్తు పట్టాలా? నువ్వు ఇప్పుడు ఏది లేకపోతే నీ ఉనికికి చేటు వస్తుందో అది నీ నిజం. ఏది లేకపోతే నీ ఉనికికి చేటు వస్తుందో అది నీ నిజం. అవునా కదా? ఎవరు లేకపోతే పెళ్లి జరగదు, పెళ్లి కూడా తిరుగుతా జరగరు. ఎవరు లేకపోయినా పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూడా పెళ్లి జరుగుతుంది. అవునా కదా? అట్లనే ఏదైతే లేకపోతే నీ ఉనికికి ప్రమాదమో అది కదా నిజం. ఏమ్మా చంద్రకళ, ఏది లేకపోతే నీ ఉనికికి ప్రమాదమో అది నీ నిజ రూపం. ఇక్కడ రహస్యం ఏముంది? ఇంకా అర్థమైంది క్లారిటీగా. ఒకటి చెప్పుకునే దాంట్లో ఇట్లా ఒకసారి మన శరీరంలో ఇంద్రియాలన్నీ పోటీ పడినాయంట. నేను గొప్ప, నేను గొప్ప. పోటీ పడితే అందరూ చెప్పే మాట ఇది, అన్నీ గొప్ప గొప్ప అని కొట్లాడుకొని అందరూ బ్రహ్మదేవుని కడిపోయారంట. ఇక్కడ మేము కొట్టుకొని వస్తున్నాం స్వామి, నేను గొప్ప అని. ఎట్లా అంటే అదే సింపుల్, 1 నిమిషంలో తెలిపోతుంది. మీలో ఎవడు లేకపోతే ఇబ్బందో వాడే గొప్ప అందులో, అది మీరు తెలుసుకోపోండి ఏంటంటే. అప్పుడు కళ్ళని అంటే నేను పోతా ఒక 6 నెలలు నా కొడుకు ఎట్ట బతుకుతావో, నేను గొప్ప కాదంటున్నావు, నా సర్వేంద్రియాం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు కాబట్టి నేను గొప్ప అంటే సరే నువ్వు పోరా అని కళ్ళు వాడు జమ్మగా మంచంలో కళ్ళు రోజుకుంటే అన్నీ వాడికి ఆ మంచంలోకి వస్తున్నాయి. వాడికి ఏం ఇబ్బంది ఉంది? ఆయన తిని 6 నెలలు బాగా బలిసాడంట. మళ్ళీ తీవ్ర నీ లేకుంటే నువ్వు లేకుంటే నేనేంది నాకు, నువ్వు ఉంటే చూసిన అలా కావాలని కోరుతావు, చూసిన అమ్మాయిని అలా కావాలని కోరుతావు, చూసిన అబ్బాయిని అలా కావాలని కోరుకుంటావు, నగలు పిచ్చే కావాలనుకుంటావు. ఆ శాపంలో పోయినట్టు ఆ బంగారంగంలో పోతే ఆ నగలు పిచ్చగా ఇంటే నాకు బాగుండు, నా 3 సంపాదించవాయా అనే దేవుడు ఇన్నిన్నాయిరా. ఈ వయసు నాకు ఏంటి లేవు హాయిగా మనం
మరి నేను పోతే నీకు ఇబ్బంది లేదా, నీ చెవులు పోయినాయంట, నోరు పోయిందంట, చేతులు పోయినాయంట, కాళ్ళు పోయినాయంట, అన్నీ పోయినాయంట. లాస్ట్కు సరే మీరందరూ పోయిస్తారు, నేను పోయొచ్చా అని శ్వాస అనిందంట. ముక్కు నేను పోతాని ఒక కాలు అట్ట పెట్టిందంట బయట, అన్నీ పడిపోయినాయి. ఒరు నువ్వు పోతే నీ పాసులో నువ్వు మూలము, నువ్వు ఉండాలి నాయన, నువ్వు లేకపోతే ప్రమాదం వచ్చింది మాకు. అప్పుడు నేనే గొప్ప, ఏమే కదా. ఏది లేకపోతే నీ ఉనికికి చెడు వస్తుందో అదే నీ నిజ స్వరూపము, అదే నీ స్వస్వరూపము, అదే ఆత్మస్వరూపము, అదే ఆత్మదర్శనము. ఏమ్మా చంద్రకళ అర్థమవుతుంది? ఇది రహస్యం కాదు. నువ్వు కళ్ళు మూసుకో, ముక్కు మూసుకో. స్వామి నేను దోమలు కడుపుతుంటే 3 గంటలు వచ్చిందే, ఒక ముఖ్యమైన వస్తుందంట. ఈగ చేతల తెల్లవారి కాళ్ళు తీసుకోలేదంట. మరి యాది పోయితే నీకు ప్రమాదం అది తెలుసుకున్నావు. అది నేను ఎదురు తెలుసుకోవడానికి తపస్సు చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, శ్వాసం ధ్యాస చేయాలన్నా, తారకం చేయాలన్నా? చెప్పమ్మాయి, అవసరమా? ఏమన్నా అవసరమా? ఈ గురువులు ప్రజలను ఎట్లా మోసం చేయాలా, వాళ్ళని ఎట్లా మన కాలకం పెట్టుకోవాలా, ఆట ఆడియాలా అని అర్థం కాని భాష చెప్పి, మీకు అర్థం కాని మాటలు చెప్పి, అర్థం కాని సాధనలు చెప్పి ఈ చేసుకోండి మీకు కలుగుతుంది, గొప్ప వస్తుందని. అంటే వాడు చేసినాడు, చెప్పినోడు చేసినాడా చూపి అని అడిగే ధైర్యం ఈ శిష్యుడికి లేదు. అంతనే చెప్తాడమ్మా స్వామి, ఎప్పుడు అంటారు. ఈ గొర్రెలు ఒక గొర్రె పోతే అన్ని గొర్రెలు ప్రశ్నించాలి కదా. పరిప్రశ్న సేవయా, ప్రశ్నించు, సమాధానం వస్తుంది. ఎవరు గుడి చెప్తే నువ్వు గుడ్డిగా నువ్వు దోషం చేసుకోకుండా నేనైతే నీకు ధూము దగల ఏం చేస్తావు? కళ్ళు మూసుకొని కూర్చుంటే నీకు దేవుడు కనపడతాడా? విచారం చేయి, అవునా కాదమ్మా? ఇంకప్పుడు వెంకటేశ్వర స్వామి కాడిపోయి ముక్కొని వచ్చిన వాళ్ళకి మనకేం పేరు తేడా వచ్చా? వెంకటేశ్వర స్వామి కాడిపోయి వాడు నమ్మకంతో ముక్కొని వచ్చినాడు కదా, నువ్వు నమ్మకం కూర్చున్నావు, వాడికి నీకు తేడా ఏమి? వాడు గుడ్డే, నువ్వు గుడ్డనివే కదా. నువ్వు గురువు కాడికి ఎందుకు పోయినావు? నువ్వు గాడిదలు కనిపోయినావా? గురువు అంటే ఏంటి అనుకుంటున్నావు? సాక్షాత్తు పరమశివుడు. అతను దక్షిణాన్ని అబద్ధాలు చెప్పదు. శిష్యులను మోసం చేయొచ్చునా? ఏంది ఇది బొమ్మలాట? అంటే వాళ్ళకి వచ్చేది ఆడికేనైనా ఎందుకంటే అది దాని అనాథ. ఈ తెలుగులోని మురుకులంతా ఆడిపోయి మా స్వామి చెప్తారు, చెప్పుకుంటున్నారు అంతవరకే. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, ఏమీ కాదు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుస్తున్నారు. ఏమ్మా, ఏదైతే నీ ఉనికికి చేటు అయితే ఉందో, ఏది లేకపోతే నువ్వు లేవో అది నేను నిజముగా. ఎవరు లేకపోతే పెళ్లి జరగదు. మనము పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకపోతే పెళ్లి జరగదు. అంటే ఏది లేకపోతే నీ ఉనికి ప్రమాదము అది నీవు. నిజమా కదా? రాజుకి సరిపోయిందా నీకు? అది నిజం కదా. కాబట్టి నీకు ఏది లేకపోతే నీకు లేవంటే ఈ శ్వాస లేకపోతే లేవు. కాబట్టి దూరమనే స్వామి ముక్కులో గాలి అది వీడిపోయినా ఒక్కటుండదు ఖాళీ. ఎక్కడ చూసిన ఏ జీవులలో చక్కగా నడుచుతూ సర్వమంతయు మొక్కేవారికి ముందు దేవుడై దిక్కే నేనని తెలుపుతున్నది ముక్కులో గాలి. చెప్తానే దిక్కునేది నా ఎందుకు నువ్వు విచారణ చేయడం లేదు? అవునా? చెప్తా ఉంది అది ఏంది, దాని వివరం చేసుకోవాలి కదా. ఊరికే వాయు చెందుకుని కొట్టుకోవడం ఇట్లా అరచడము తప్ప విమర్శ చేసుకోవాలి కదా. కాబట్టి దిక్కు నేను చెప్తాను. మరి నేనే దిక్కు అని పబ్లిక్ రాసిన మహానుభావుడు దువ్వరమణయ్య స్వామి. ఆ నేనే లేని స్థితిలో 3 నెలల గురించి రాసిన. కానీ విచారణ చేసుకో. 3వ నేను తెలుసుకోవాలంటే నువ్వు బాగా చేయాలమ్మా ధ్యానము. అయితే సరే పోవాలి.
5వ స్థానంలో నువ్వు 4వ స్థానం లేకపోతే శ్మశానం లేకపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది. పెంపు చేసి కనపడుతుంది పబ్లిక్గా మనకు. ఇంకా మళ్ళీ రహస్యం అంటే ఎట్లా నువ్వు? ఆకాశం పెడతాడు దాన్ని మూసిపెట్టి మరి సూర్యచంద్రుల పరిధి మార్చున్నది అది అదే కదా, ఆ శ్వాసనే కదా. అట్టి ఆ శ్వాసను ఆ ముక్కులో గాలి అది నిజ రూపము. ఇదే ఆత్మదర్శనము, ఇదే ఆత్మ సాక్షాత్కారం. అన్ని పేర్లు పెట్టినారు. స్వరూపం అది అది తెలిసింది కదా, స్వస్వరూపం అంటే అది తెలిసింది కదా. నువ్వు మళ్ళీ నీకు చూపిస్తా స్వస్వరూపం రాని అడవులు పిలిచిపోయి అందరికి ఎందుకు గబ్బు పెట్టియాలా? బస్సులు లైట్లో చూపించి అదే నీ స్వస్వరూపం ఎందుకు చెప్పాలా? లారీలు పోక్షింగ్ చూపించి అదే నీ స్వస్వరూపం ఎందుకు చెప్పాలా? అంటే అజ్ఞానం, తెలియనితనం పాపం. ఏదో గొప్ప అనిపించుకోవాలా, చెప్పాలా అని వాళ్ళ నాటకం వేస్తుంటారు అంతే. ఇప్పుడు ఏదో నాటకం చేసేవాడు డ్యాన్స్ వేసేటప్పుడు చిరంజీవి వేసుకొని చేస్తాడు వాడు. చిరంజీవి చూసినాము ఎప్పుడన్నా? సినిమా వస్తుంది చిరంజీవి ఈడు ఎంత అనుకుంటాను. వాడిని చూసి చిరంజీవి వస్తులే కాబట్టి ఈడు ఊళ్ళో తీసి ట్యాక్లేసి 110 500 రాసుకొని చెప్తున్నాం మనం వరుసలు బెస్ట్ అంతే. అవునా కదా? చాలామంది గురువుల పరిచయాప్పుడు ఒకరే అందరి విషయం చెప్తున్నా నేను. అది కాదు, సత్యము తెలుసుకోవాలా. అర్థమైందా? అయితే ఈ ముక్కులో గాలి ఇదే అని అంటున్నారు కదా. యా గాలి ఇది గాలి, ఇది చల్లతోతుంది ఈ గాలి. ఇది కాదు, ముక్కులో గాలి లోపల ఉండేది. ఇది కాదు, భౌతికమైనది కాదు. ఇది ఓన్లీ ప్రెజర్ కోసమే. ఈ ముక్కులో గాలితో పని లేకుండానే లోపలనే నడిపించే ఒక క్రియ ఉంది. అది కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినాడు. ప్రాణాప్రాణ సమాయుక్తాన్ని నాసాభ్యంతరచారిణం అంటాడు భగవద్గీతలో. 5వ అధ్యాయం 26 శ్లోకాలు చదువు. ఇక్కడ భగవద్గీత ఉంది, లేదు కొట్టు, నెట్లో కొట్టు. 5వ అధ్యాయం భగవద్గీత 26, 27 శ్లోకాలు కొట్టు వస్తాయి. చదువుకో, దాంట్లో తాత్పర్యం ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రాణాప్రాణమును ఒకటి చేసి సమాయుక్తంగా నాస అభ్యంతరచారిణం. నాసం అనగా ముక్కు, అభి అంటే ఎదురుగా, అంతరమంటే లోపల. ఈ ముక్కుకు ఎదురుగా భూమధ్యంలో, అంతరమంటే లోపల. మరి ప్రాణాప్రాణాలు సమం చేయి. రెండు గాలి ఒకటి ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది. తెలుసు ఆ విషయం మనకి. విడాపింగ నాడీలు ఉన్నాయి, సూర్యనాడి చంద్రనాడి. ఈ రెండు కూడా ఒకసారి మారుతుంటాయి. ఒక పక్క ఎక్కువ, ఒక పక్క అది రాదు. రెండు సమంగా, అది సమంగా యోగికి అందరికీ రాదు. సాధన అక్కర్లే, అది బ్రహ్మోపదేశం అంటారు దాన్ని. అది గురువు దగ్గరనే తీసుకోవాలి బ్రహ్మోపదేశం. సాయంత్రం గ్లాస్ పాలు అట్లా అంతే, నో ఫుడ్. ఆ రోజు ఉన్నారు ముగ్గురు ఆడవాళ్ళు ఆ బ్రహ్మోపదేశం తీసుకొచ్చిపెట్టు. నీకు ఈ బయట శ్వాసతో పని లేదు, లోపలనే శ్వాస జరుగుతుంది. అప్పుడు ఈ శ్వాస సమంగా జరుగుతుంది. ఎప్పుడైతే సమంగా జరుగుతుందో ఆకలి తక్కువ ఉంది. మనసు నిర్మలంగా ఉంటుంది, తేజోమయంగా ఉంటుంది శరీరం. అన్ని రోగాలు పోతాయి. అది మన ఆరోగ్యం కోసం చేసుకోవాలి. దాన్ని జీవ బ్రహ్మైక్యం అంటారు, దాన్ని జీవ శివైక్యం అంటారు. అటువంటి యోగము కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు. అంటే విమర్శ చేసుకోలేక మన వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటారు, నానార్థాలు చెప్పుకుంటాడు. అట్టి ఆ విధమైనటువంటి స్థితిని నువ్వు పొందాలి. అర్థమైందా? అది పక్కన పెట్టింది, దాంతో పనిలే. ఇక బ్రహ్మ విద్య వల్ల ప్రయోజనం ఏమి? బ్రహ్మ విద్య మనకి ఏం తెలిసింది అంటే 3 తెలిసింది, 3 నేను ఉండేం తెలిసింది. ఒకటి ప్రపంచంలో, 2 ప్రపంచంలో పరమాత్మ. ఈ 3 నువ్వు తెచ్చుకున్న తర్వాత నీకేమర్థమైంది? మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ
అన్నమాట అర్థమైంది కదా. అంటే నాలో ఉన్న ఆత్మస్వరూపము సర్వభూతముడు ఎందుకు ఉన్నదని అర్థం. అప్పుడు నేను నువ్వు వేరు కాదు కదా. మళ్ళీ ఆ అభేదత్వం మీరు వచ్చింది, అప్పుడు నీకు బ్రహ్మవిద్య అర్థమైనట్టు. నీలో భేదత్వం ఉందా, నీకు బ్రహ్మవిద్యకు అర్హత లేదు, నీకు తెలియదు, అర్థం కాదు. అర్థమైందా? అట్లాగనే లోక సమస్త సుఖినో సర్వులు సుఖంగా ఉండాలి. నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. కరుణ, జాలి, దయ, ప్రేమ కలిగి ఉండాలి. కులము, మతము, జాతి, లింగ భేదము విడనాడాలి. అందరూ సమానమైన భావన కావాలి. ఇది కదా ప్రయోజనం. ప్రయోజనం అంటే ఏమిటి? నీకు ఇదే కదా. ఇది రాకపోతే నీకు బ్రహ్మ విద్య పొంది ఏం ఉపయోగం? మరి ఇటు వచ్చిన వాళ్ళనే కదా మనం దేవుడు మొక్కుతున్నాం. ఇప్పుడు రమణ మహర్షి కానీ, బుద్ధుడు కానీ, స్వామి వివేకానందుడు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, సత్యసాయి బాబా కానీ, షిరిడి సాయిబాబా కానీ, కాశీనాయన, ఇవన్నీ మనం ఎందుకు మూతున్నాం మన వాళ్ళను? ఈ లక్షణాలు వాళ్ళు ఉన్నాయి కదా. వాళ్ళు ప్రకృతి నేనులోని జీవించినారు. పరమాత్మ నేనని అర్థం చేసుకొని ప్రకృతి నేనులోనే ఉన్నారు. ప్రపంచం అవసరం లేదు, తుచ్చంగా వదిలేసినారు. కాబట్టి బ్రహ్మ విద్యలో కూర్చొని వస్తున్న వైరాగ్యం వస్తుంది. అసలు వైరాగ్యం అంటే ఏంది? రాగము, అనురాగము, విరాగము, వైరాగ్యము. ఏమ్మా? రాగము, అనురాగము, విరాగము, వైరాగ్యం. రాగం అంటే ఏంది? నమ్మకాలను ప్రేమ ఉండడమే రాగం. అనురాగం అంటే నాదనే దానిపైననే ఉంటాను. అనురాగం పక్కింటలో ఉండదు. నా బిడ్డ, నా కొడుకు, నా మొగుడు, నా అమ్మ, నా ఇల్లు, నా వాకి. పక్కింటని ఒడ్లు ఆరబోసింటారు, మన ఒడ్డు ఆరబోసింటారు. మన ఒడ్డు తింటే తోలుతాం, వాళ్ళ ఒడ్డు తింటే. ఇది అనురాగం. ఇది అనురాగం. రాగం అంటే చూసిందంతా కావాలని కోరడం, చూసిందల్లా కావాలని కోరడం రాగం. అనురాగం అంటే నా వాళ్ళ జరగాల, అందరు నాశనం అయిపోవాలి. ఇది అనురాగం. విరాగం. ఈ విరాగం ఎట్లుందంటే లోపలికి ఏమో అన్నీ కావాలి. పైగా నాకొద్దు, నేను మానుకున్నా, ఇష్టంలే. నాకు లోపలేమో నా ఫీలింగ్, నా కొడుకు చింత బాగుండు, నేను వద్దని అనుకో, అంత మాత్రం ఇవ్వకుండా బాగున్నా ఇవ్వాలి కదా. అందరికి ఇచ్చి నాకు ఇవ్వకపోతే వద్దంటే మానుకుంటావా? అవునా కదా. దీన్ని విరాగం అంటారు. అంటే కావాలని లోపల కోరికుంటుంది, బయటికి మొహమాటానికి వద్దంటారు. దీన్ని విరాగం అంటారు. వైరాగ్యం వస్తుంది. వైరాగ్యంలో రకాలు ఉన్నాయి. ఏమేమి ఉండవు వైరాగ్యంలో చెప్పండి? అవన్నీ కాదు, అన్ని భాష, పలుకులు. శ్మశాన వైరాగ్యం ఉంది. ఆ శ్మశానం వినవద్దు అని కాల్చంటే బుడ్చంటే అందరూ నాడికి రావాల్సిందే లేరా, ఆడి వరకే ఆ మాట. నిన్ను బూడ్చంపట్టంటే ఇప్పుడు నన్ను బూడ్చాను వాసుల్లో ఆడు రొంతు వచ్చింది. ఇంకొక వైరాగ్యం ఉంది, ఆడల్లోకి వచ్చంటారు. ఏం వైరాగ్యం? ప్రసూతి వైరాగ్యం. కానిపోయేటప్పుడు వద్దు నాయన, నాకు ఈ మొగుడు వద్దు, ఈ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దు, నాకు ఆ మొగుడు వద్దు, ఈ బాధ నేను పడలేను. ఏడుస్తారు ఆడళ్ళు, ఏడుస్తారు. ఆవిడ పిల్లోడు బయట పడతానే మొగుడు కావాలా, పిల్లలు కావాలా, అన్నీ కావాలా. ఆ రోజు చెప్పు అన్నీ. ఇట్లా వైరాగ్యంలో ఇన్ని రకాలు ఉన్నాయి. ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, ఇట్లా వైరాగ్యాలు ఉన్నాయి. పరిపూర్ణ వైరాగ్యం ఏంటంటే అన్నీ ఉండి కూడా వాటిపైన రాగము లేకపోవడమే నిజమైన వైరాగ్యం. అన్నీ ఉండి రాగము లేకుండా ఉండడమే అసలైన వైరాగ్యం, పరిపూర్ణ వైరాగ్యం. అమ్మా అన్నీ ఉన్నాయి. భార్య, బిడ్డ, సంసారం, ఇల్లు, వాటి అన్నీ ఉన్నాయి. అవన్నీ నాది కాదు అనే భావనతో దొరికిన కాడ అనుభవించడం అప్పుడే వదిలేదు.
అంతే. ఇప్పుడు ఆహారం దొరికింది, చిహ్నం అయిపోయి ఆమె నెత్తింది వివరం అయిన వద్దు, ఆడ దొరికే చిహ్నం అయిపోయింది, వదిలేసాం. మరుక్షణం ఇలా జరిగిపోయిందని జరగబోయేదని రెండుని ఆలోచించకుండా వర్తమానంలో జీవించడమే నిజమైన వైరాగ్యం. ఏమ్మా ఇట్లాంటి వైరాగ్యం. అప్పుడు నీ జీవితము సుఖమయమవుతుంది, ఆనందమయమవుతుంది. మరి బ్రహ్మ విద్య వల్ల ప్రయోజనం ఎట్ట కలిగిందంటే నిజమైన సద్గురువును ఆశ్రయించితే, అల్లాటప్ప గురువును బుడబొట్టు గురువును కాదు, సద్గురువు సదాశివ స్వరూపమైన సద్గురువును ఆశ్రయించాలా. ఆయన దగ్గర ఇలాంటి మంచి మంచి మాటలు తెలుసుకొని నిజమైన తత్వాన్ని తెలుసుకొని నేనెవరు భగవంతుడు ఉన్నటువంటి నిత్యానిత్య వస్తు వివేకం కలిగినప్పుడు అప్పుడు నీలో నిజమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. అది క్షేమకరమైన వైరాగ్యం, అది ఆనందకరమైన వైరాగ్యం, ఇది అందరూ మెచ్చుకుండే వైరాగ్యం, సర్వసమ్మతమైన వైరాగ్యం. పిల్లలను వదిలిపెట్టిపోతే వైరాగ్యం కాదు, అది దొంగ అంటారు, వాడిని సోమరి అంటారు, మోసగాడు అంటారు. అది కాదు వైరాగ్యం. నువ్వు ఇంట్లో ఉండి సంసారం చేస్తూ భార్య అన్ని పనులు శ్రద్ధగా చేయి, అన్ని పనులు శ్రద్ధగా దేన్ని నువ్వు అనుకోబాకు. ఎట్లా బ్యాంకింగ్ 10 గంటల పోయి సాయంత్రం 5 గంటలు లక్షలు లెక్కలు ఇస్తాడు. ఎంచి కట్టలు కట్టి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే తీసుకుని అంత కూడి పైసా లెక్క లేకుండా శ్రద్ధగా కూడి అంతా సీరియస్గా కట్టేస్తాడు. మన అభ్యాసం ఎంత శ్రద్ధ చేసినాడు, ₹1 తేడా లేకుండా చేసినాడు. తనది కాని పని, తనది కాని డబ్బు ఎంత శ్రద్ధగా చేసినాడు, లెక్క తనది చేసి అక్కడ సంసారం నీకు కాదని కానీ వాళ్ళని శ్రద్ధ చేసినాడు. అక్కడ సంసారం శ్రద్ధగా వచ్చింది. భర్త మంచి చూస్తూ, ప్రేమ చూస్తూ, గౌరవించు, బిడ్డను చూస్తూ, బాగా తెలిసి ఏమా పిల్లలలో నెగిటివ్ థాట్స్ తేగాకన్నా కూడా నెగిటివ్ థాట్స్ పిల్లల్లో కనిపించకూడదు. నీ భాషల వలనైనా వాడి మాది బతకొద్దు, నువ్వు ఈయన మాది అది చెప్పగా ఎప్పుడు చెప్పగా వాడు అట్టయినాడు ఇట్టయినాడు, నువ్వు అట్ట కాకూడదంటే వాడు చక్కగా అట్టే అవుతాడు. నువ్వే విషబీజం మారుతున్నావు అది చెప్పలేదు. పోల్చకూడదు. పోలిక లేని స్థితే నిజమైనటువంటి వైరాగ్యము. జడ్జిమెంట్ లేని స్థితి నిజమైన వైరాగ్యము. జడ్జిమెంట్ ఉండకూడదు. అంటే నువ్వు జడ్జిమెంట్ చేయడానికి అది తప్పు ఇది ఒప్పుకొని చెప్పడానికి ఎవరు నువ్వు? నో జడ్జిమెంట్. పోలిక ఎప్పుడు కూడా కంపారిజన్ ఉండకూడదు. ఒక పోలిక అనేది నువ్వు చెప్పుకోకూడదు. వాడు ఇట్టా ఇది ఇట్టా వాడు గొప్ప తక్కువ పోలిక నీలో ఉండకూడదు. అందరూ సమానం. చదువు శాస్త్రములేలరా జీవ సమమైన బోధ చెందగలిగితే సౌఖ్యముర జీవ. సమమైన బోధ పొందగలిగితే సౌఖ్యముర జీవ. అంటే బ్రహ్మ విద్య వల్ల నువ్వు ఏం పొందినావంటే మంచిగా జ్ఞానాన్ని పొందిన, ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని, చతుర్థ పురుషార్థాలంటే ధర్మార్థ కామ మోక్షములే కాకుండా ఎలాంటి తారతమ్యము లేకుండా అందరము ఒక్కటే అనే సమభావం, సమదృష్టి, సమస్థితి, పొరపాటున కూడా ఎవరిని నిందించకూడదు. ఏమ్మా నాకు ఒక మాట చెప్పుకున్నాం మనం, మా శిష్యుడు నేను అది ఆ చెప్పడం నేను నవ్వుతా అన్నప్పుడు నేను చెప్తా, నాకు నవ్వు వస్తుంది అన్నమాట. వినుకుంటే నవ్వు వస్తుంది. వీళ్ళు ఎట్లా నవ్వుతున్నాను, మాకు ఉడుకుతుంది రక్తం అంటారు. ఆ మాట అంటే నవ్వుతున్నా మాకు ఉడుకుతుంది అంటారు. అంటే పెద్ద జోకు మాది, నాకు నవ్వు వస్తుంది అన్నమాట అనుకుంటే. అట్లా కాదు, ఎవరి మీద ద్వేషం లేదు. కాకపోతే కొన్ని మాటలు చెప్పి శిష్యులను ఇబ్బంది పెడితే కొద్దిగా కోపం వస్తుంది నాకు. ఎందుకు ఇట్లా మాయమాటలు పెట్టి ప్రజలను నాశనం చేస్తున్నారు? మంచిగా మీకు తెలియకపోతే నేర్చుకోండి, చదువుకోండి, తెలుసుకోండి. ప్రజలు నాశనం చేయొద్దు. వాళ్ళకి తెలియని బోధన చెప్పి వాళ్ళల్లో ఒక చెడ్డ భావనను, ఒక తెలివిలేని భావనను నింపొద్దండి. వాళ్ళు అదే నిజమని నమ్ముకుంటారు. అవునా కదా? లేదు, నిజం తెలుసుకోవాలి. కాబట్టి చదువుకునే పిల్లలు విచారణ చేయాలా. ప్రతి పుస్తకాలు ఉన్నాయి, చదువుకోండి. మస్తకాన్ని చదువుకోండి.
మంచి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి బ్రహ్మ విద్య వల్ల ఇది మనకు ప్రయోజనం చేకూరుంది అన్నటువంటి సత్యాన్ని అందరూ ఎదగాలి. కాబట్టి ఎప్పుడు నువ్వు బ్రహ్మ విద్య వల్ల నీకు లాభం చేకూరింది అనుకుంటావంటే ఈ సమానత్వం వచ్చింది, భేదభావం పోయినప్పుడు. అవునా కదా? అందరూ ఒకటైన భావన. సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మస్వరూపమే. అనుభవం చెప్తున్నాం కదా. నువ్వు భూమి మీదకి వచ్చినావంటే విశ్వశక్తి అంతా కలిస్తే నువ్వు బయటకు వచ్చినావు. అవునా కదా? విశ్వశక్తి మొత్తం కలిస్తే నువ్వు బయటకు వచ్చినావు. ఇదే పొద్దున ఆదమ్మ కాడికి వెళ్తే రాము కాడికి వెళ్తే ఈరోజు దువ్వు రమణయ్య స్వామి వారి 17వ వార్షిక ఆరాధన, శ్రీ ప్రజ్ఞాన విష్ణు శ్రీనివాసరావు స్వాముల వారి జన్మదిన వేడుకలు అని ఉంది. చదివినట్టు రాము. ఏం స్వామి ఇది చేసినావని. ఏమేంటి? మన జన్మదిన వేడుకలు చేసుకోకూడదు కదా అని. అంటే ఎవరు చెప్పినారు అంటే గురువు కార్యం కదా, మన గురువు పేరు వేసుకోవాలా, మనకు అంటే అరే వేసుకోకూడదు. ఎవరు చెప్పినారు? ఏ గ్రంథంలో రాసినారు? లేకపోతే నీ గురువు అని చెప్పినాడా నీకు? నీ గురువు దువ్వరమయ్య స్వామి కదా, ఆయన చెప్పినాడా నీకు? చెప్పాడు. నువ్వు చెప్పాను నీకు అంటే నాకు అనిపించింది. నీకు అనిపించి నువ్వు వేసుకోగలవు. నాకేం నువ్వు చెప్పేది? ఏం చంద్రకళ అర్థమవుతుంది? నీకు అనిపించి నువ్వు చేయి, నేను చేరని కోరుకోకు. ఏమా ఒకడు పోతున్నాడు దావమ్మడి అడుక్కుంటా, అన్నం పెట్టాలనిపించి నువ్వు పెట్టు. పచ్చితే అనుభవం నువ్వు కుటుంబ బువ్వ అంటే ఏమన్నా పద్ధతి అది? నువ్వు పెట్టు, నువ్వు చేసుకోగాకు. అసలు పుట్టినరోజు తెలుసా నీకన్నీ? పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసింది కొందరికి. ఏం చంద్రకళ? పుట్టిన అందరూ పండుగ చేసుకుంటారు, కేకులు కట్ చేసి దీపాలు ఆపి అందరూ చేసుకుంటున్నారు. పుట్టింది ఎందుకో తెలిసేది ఎందుకు పుట్టిందో తెలిసింది నాకు. నేను ఎందుకు పుట్టినానో నాకు తెలిసింది. అందుకు నా పుట్టినరోజు నేను వేడుక చేసుకుంటాను. రాము, నీకు తెలియక నువ్వు అది చేసుకోకూడదు అంటున్నావు, నువ్వు వేసుకోకూడదు అంటున్నావు, పేపర్లో రాయకూడదు అంటున్నావు. నీకు తెలియదు పాపం పిచ్చోడా. నీకు తెలిసిందనుకో నువ్వు రోజు కొంచెం కదా ఎందుకు పుట్టినాం మనం అనేది తెలిసేది కొంతమంది. ఎట్లా పుట్టినాం మనం అర్థమైందా? బ్రహ్మస్వరూపం. నేను బ్రహ్మస్వరూపం. ఆ మహావిష్ణువు త్రిమూర్తులు, సదాశివుడు, విశ్వవ్యాప్తమైన పరమాత్మ, ఆ శివం సత్యం సుందరం, సత్యం శివం సుందరం అయిన విశ్వశక్తి పూర్తిగా ఇది మ్యారినేషన్ అయ్యి అంటే ఆ బ్రహ్మము, విశ్వవ్యాప్తమైన బ్రహ్మము మహత్తుగాను, మాయగాను, తన్మాత్రలుగాను, పంచభూతాలుగాను, మళ్ళీ బుద్ధిగాను, అందులో ఆ బుద్ధిలో ఓషధులు గాను, ఓషధుల నుంచి రక్తము, మాంసము, రసము, మజ్జ, ఎముకలు, శుక్ల శోణితములు తయారయ్యి ఎంత సూక్ష్మం అంటే పాలల్లో నుంచి వెన్న నెయ్యినట్టుగా తయారయ్యి ఆ శుక్ల శూన్యతములు అర్ధబీజము తల్లి, అర్ధబీజము తండ్రి కలిస్తే పార్వతీ పరమేశ్వరుడు. అవునా? కలిస్తే పుట్టిన ఈ భూమి మీదకి వచ్చిందంటే విశ్వశక్తి నా శరీరం అంతా నిండి ఒక ప్రాణశక్తిని ఇచ్చింది. ఈ దేహానికి ప్రాణం ఊరికి వస్తుంది అమ్మా? చెప్పు, ఎంత మిస్టరీ. దీన్ని ఏమైనా తయారు చేయాలి కదా? చేయలేడు కదా? తల్లి తండ్రి చేసినారయ్యా. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, తల్లిదండ్రులు దైవాలని పాసుల ముందు వాళ్ళకు ముక్కు. అంత గొప్ప శక్తి స్వరూపంగా నేను పుట్టి ఆ పరమాత్ముడే నా రూపంలో భూమి మీదకి వచ్చినాడు. అర్థమవుతుందా నీకు?
ఆ పరమాత్ముడే నా రూపంలో బయటకు వచ్చారా. నేను ఎవరు చేయాలి పండగ? నా పుట్టినరోజు కన్నా గొప్ప రోజు ఈ భూమి మీద ఉందా? ఏమా అర్థమవుతుంది చంద్రకళ? నా పుట్టినరోజు కన్నా నాకు గొప్ప దినాన్ని చూపించి నాకు చూపించగలవా? నీ చేత అవుతుందా? ఏది గొప్ప దినము? నీ తద్దినమా, నీ పెళ్ళా, నీ పిండా కూడా ఏది నీ గొప్ప దినము? నువ్వు పుట్టినరోజు గొప్ప దినం. అది తెలిసేది కొందరికి, నిజమా కదా? కాబట్టి అటువంటి పుట్టినరోజు వేడుక చేసుకుంటే ఆ పరమాత్మకు వేడుక చేసినట్టు, ఆ విశ్వశక్తికి వేడుక చేసినట్టు. ఇంతకన్నా గొప్పది అంటే లాస్ట్కి రోజు ఆడికొచ్చారు. మాకే తెలిసినట్టుగా ఇది బ్రహ్మ విద్య. అంతరంగములు పుట్టాల జన్మత ఎన్నో జన్మ పుణ్య విశేషము చేత మనకు లభిస్తుంది మా బ్రహ్మ విద్య. సామాన్యమైనది కాదు. అటువంటి దాన్ని మంచి మార్గంలో మనం నడుచుకోవాలా. దానికి ఓర్పు, సహనము, విమర్శన జ్ఞానము ఇవన్నీ ఉండాలి మనకు. ఉన్నప్పుడు మనం చెప్పగలము, కానీ లేకపోతే చెప్పలేము. బుక్కులు ఉంది అంటారు. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకంలో. చదువులని పుస్తకాలు ఉన్నాయా? ఆ మస్తకంలో ఉన్నాయి. బ్రహ్మజ్ఞానము యూట్యూబ్లో 750 వీడియోలు ఉన్నాయి. అవన్నీ కనుక నువ్వు రాస్తే ఒక పెద్ద గ్రంథాలు అయిపోయి అంత జ్ఞానం ఉంది. మస్తకముల జ్ఞానమే. పుస్తకం చూసి ఒక మాట చెప్పాలని, పుస్తకంలో ఉండేది, పుస్తకంలో వచ్చింది. బుక్కులు ఉంది దూరం చెప్పినాడా? పుస్తకంలోకి వచ్చేది ఎవరు జ్ఞానం కొద్ది వాళ్ళకి వచ్చారు. ఆ జ్ఞానం తెలుసుకోవాలి కదా. నువ్వు ఎవడు జ్ఞానమో చెప్పుకుంటాడు. నువ్వు ఫాలోవర్. సిద్ధాంతాలంతా ఫాలోవర్స్. నేను ఫాలోవర్ని కాదు. ఐఎమ్ క్రియేటర్, ఐఎమ్ నాట్ ఫాలోవర్. అర్థమవుతుందా? నేను ఫాలో అయ్యింది కాదు, నేను క్రియేటర్. అహం బ్రహ్మస్మి. నేను బ్రహ్మ అంటున్నావు. బ్రహ్మ అంటే ఎవడు? క్రియేటర్. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ. నాలో ఉండే ఆత్మ బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. నాలో ఉండే జ్ఞానమే బ్రహ్మ. తత్వమసి. తత్తనగా ఆ బ్రహ్మము, తొమ్మనగా నేను, అసి అనగా అయి ఉన్నాను. ఆ బ్రహ్మం నేను. ఐఎమ్ క్రియేటర్, నాట్ ఫాలోవర్. అందుకే ఏ సిద్ధాంతాన్ని ఫాలో కాను. పేపర్లు చూడు, పేపర్ పైన సింబల్ చూసినావా? ఎక్కడన్నా ఉందా? 4 సిద్ధాంతాలు ఉన్నాయా? ద్వైతంగానే, అద్వైతంగానే, అక్షరంగానే 4 లేవు అక్కడ. ఐఎమ్ క్రియేటర్. ఓం శ్రీ పైన రాసిన ఓం శ్రీ నమో భగవతి సద్గురు శ్రీనివాసాయ. ఇది మహామంత్రం. ఇది మహామంత్రం. షోడశాక్షరి మహామంత్రం. అది 16 అక్షరాలు. ఇంకో దాంట్లో ఓం శ్రీ నమో భగవతే సద్గురు శ్రీనివాసాయ 16 అక్షరాలు. షోడశ మహామంత్రం. అది నువ్వు జపించాలంటే దాన్ని చెప్పి అంతే. ఐఎమ్ క్రియేటర్, ఐఎమ్ స్పిరిచువల్ సైంటిస్ట్. బ్రహ్మజ్ఞానాన్ని, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతను నేను క్రియేట్ చేస్తా. నాలో పుడుతుంది, నేను చెప్తా. నువ్వు ఎన్ని రోజులు ఇంటో పోయి నువ్వు ఏమడుతావు నేను చెప్తా సమాధానం. అందుకే ముఖాముఖి కార్యక్రమం పెట్టినా. సభ ఉండదు అక్కడ. ఎవడైనా ఎటువంటి ప్రశ్నలను అడగచ్చు వచ్చి నేను సమాధానం చెప్తా. ఏది బ్రహ్మ విద్య పరంగా, ఆధ్యాత్మిక విద్య పరంగా. అందుకని ముఖాముఖి, గురువుతో ముఖాముఖి ఎవరైనా వచ్చి అడగచ్చు, నేను సమాధానం చెప్తా. సభ పెడితే ఎంతో వాడు చిమ్మరు, వాడు చెప్పిపోతాడు. అది ఎవరికి అర్థమవుతుంది? చెప్తాడు. అర్థం కాదు. అట్లా బ్రహ్మజ్ఞానం అనేది స్వతహాగా నీలో ఉదయించాలి చంద్రకళ. నేను చెప్పింది కాదు, అది నీ అనుభవ జ్ఞానం. రోజు చెప్తాంటే ఇళ్ళకాలం బతినాలు వాళ్ళు చెప్పుకుంటుంటే నీకేం వస్తుంది? లేనిపోయి నేను చెప్పుకుంటున్నావు, అబద్ధాలు చెప్పుకుంటున్నావు. వద్దు, మంచిగా తయారు కాదు. మనం పోయిన తర్వాత మన పేరు 10 మంది చెప్పుకోవాలి.
ఎట్లా బతుకున్నావు? జ్ఞానపరంగా బతుకుతావో, దానపరంగా బతుకుతావో, మంచితనంగా బతుకుతావో ఏమ్మా, మరి కరుణ చూపిస్తావో, జాలి చూపిస్తావో, సేవ చేస్తావో, నువ్వు ఏం చేస్తావో 10 మంది చెప్పుకోవాలి నీ గురించి. నువ్వు పోయిన తర్వాత అట్ట బతుకు. అందుకు కదా మానవ దేహం వచ్చింది. అది కదా పరమాత్మ మనకి. అవునా కదా? సరే, ఒకరి ముందు ఒక జోలికి పోకుండా నీ బతుకు నువ్వు బతుకు సాగు. 10 మంది నీ గురించి చెప్పుకుంటారు. కాశీ తన చేసింది తన బతుకు తను బతికినాడు. ఎవరికి ఏం చెప్పలే. రమణ మహర్షి ఏం చేసినా తన బతుకు తను బతికినాడు. ఈ బతుకు ప్రపంచమంతా పోగుతున్నాం కదా మనం. కష్ట బతుకు లేదు. బ్రహ్మజ్ఞానం ఉంది, వాక్చాతుర్యం ఉంది, మంచి వాయిస్ ఇచ్చినాడు, పాటలు బాగా పాడతావు, మంచిగా మాటలు మాట్లాడతావు. నువ్వు తెలుసుకునే జ్ఞానం, నీలో ఉండే జ్ఞానం పంచు. జ్ఞాన ప్రదాతవు కా. అవునా కదా? అవి ఈ మంచి నిజాలు చెప్పు, సత్యాలు చెప్పు, ఉత్తమ మాటలు చెప్పొద్దు, నిజాలు కావాలి మనకు. ఉపయోగపడే మాటలు కావాలా. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏం చెప్పినా కూడా అది నిజమేనేమో నమ్ముతారు. అని నమ్ముతారు, దాన్ని ఫాలో అవుతారు. చెప్పేది ఏదో నిజమే చెప్తే నిజం చెప్తే అందుకే సద్గురువును ఆశ్రయించు. గుడ్డిగా పోయి ఎక్కడ గురువు దగ్గర ఉపదేశం తీసుకోవద్దు, విచారించి చెయ్యాలా. అటువంటి గురువు ఎట్లా మొద్దులనైనా దొత్తులు బద్దుల బద్భుత్వం మడి పాడు చేతులు నీ బొద్దకు వచ్చిన కానీ పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు కప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి అటువంటి గురువు కాదా. మరి జనక మహారాజు ఎందుకు 100 మంది గురువులు మార్చినాడు? దేనికోసము? ఎవరితో గురువులు కాదా? కరెక్ట్ మాట చెప్పేవాడు కావాలి నాకు, అందుకు మార్చినాడు. తనకు రావాల్సిన సమాధానం వచ్చిన గురువులు మార్చినాడు. అది బ్రహ్మజ్ఞానం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఏది లేకపోతే నీ ఉనికికి ప్రమాదము అది నిజ స్వరూపము, అదే ఆత్మ సాక్షాత్కారము, అదే ఆత్మదర్శనము, అదే స్వస్వరూపము. ఇంకోటి ఇక్కడ స్వస్వరూపం విశ్వరూపం అన్నీ ఒకటే కదమ్మా. ఆత్మ సాక్షాత్కారం అన్యా, స్వస్వరూపం అన్యా, ఆత్మదర్శనం అన్యా, తన్ను తాను కన్నా అన్యా, అన్నీ ఒకటే కదా. మాటల గారడే, అన్నీ ఒకటే. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా అంటారు అంతే. ఇది దర్శనం అయ్యేది కాదమ్మా, తెలుసుకునే విషయము. దర్శనం కాదు. దర్శనం పరమాత్మ ఎప్పుడు కాదు. ఎందుకంటే కనిపించే స్టేట్లో ఆయన లేడు, అంటే కనిపించే స్థానంలో లేడు ఆయన. దర్శనం అంటున్నారు కదా సార్. అంటే ఉత్తమ మాట ఏం చెప్తారు, ఇది లైట్ చూపిస్తారు, అదే దర్శనం అంటారు. అదే దర్శనం అంటాడు. అది ఆత్మ. కొంతమంది కంట్లో ఏళ్ళు పొడిచి గట్టిగా, కంట్లో ఏళ్ళు పొడిచి గట్టిగా జిగిలమంటారు, అది నీ స్వరూపం అంటారు. ఇట్లా ఇంకా కొంతమంది అద్దంలో చూపించి అదే నీ స్వరూపం అంటారు. అది స్వరూపం అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. రూపము, స్వరూపము, స్వస్వరూపము, విశ్వరూపము, ప్రతిరూపము, 5 ఉన్నాయి. నీకే 5 ఉన్నాయి. 5 రూపాలు ఉన్నాయి నీకు. రూపం ఉంది, స్వరూపం ఉంది, స్వస్వరూపం ఉంది, విశ్వరూపం ఉంది, ప్రతిరూపం ఉంది. ఈ 5 చెప్తాను. రూపం అంటే కనిపిస్తుంది, స్వరూపం అంటే ఎలా ఉంటుందంటే, మామిడి పండు ఉంది, రూపానికి పచ్చగా గుండ్రంగా కనపడుతుంది, తేజమయం కనపడుతుంది. దాని స్వరూపం ఏంది? మధురం. మధురం దాని స్వరూపం. అవునా కదా? మనం కూడా అంటాం, ఎన్నాళ్ళకు నీ స్వరూపం బయటపడిందిరా. ఒకని అంటాం, ఎన్నాళ్ళకు నీ స్వరూపం బయటపడిందిరా అంటే వాళ్ళ నిజ స్వరూపం లోపల ఉండేది బయటపడుతుంది. దీని స్వరూపం అంటారు. స్వస్వరూపం, స్వరూపము రూపము మార్పులు ఉంటాయి. రూపం మారుతుంది, స్వరూపం మారుతుంది. రూపం అనేది చిన్నగా ఉంటుంది, రంగు మారుతుంది, పొడుగు మారుతుంది, రకరకాలుగా మారుతుంది. స్వరూపం అనేది గుణం. గుణం కూడా మారుతుంది. బాల్యంలో ఒక రకంగా, యవ్వనంలో ఒక రకంగా, వృద్ధాపకంగా. రూపము స్వరూపం 2 మారినాయి. స్వస్వరూపం ఎందుకు? స్వస్వరూపము దీనికి ఆధారం, దీని మూలం. అది దాని ఆత్మ అంటారు. ఇక్కడ స్వస్వరూపం అంటే ఆత్మస్వరూపం. బాల్యములో దానికి బాల్యం లేదు, యవ్వనం లేదు, వృద్ధాప్యం లేదు.
శ్వాసకు బాల్యం లేదు, యవ్వనం లేదు, వృద్ధాప్యం లేదు. నీ ప్రాణానికి బాల్యం లేదు, యవ్వనం లేదు, వృద్ధాప్యం లేదు. అవునా కదా? ఇది చెప్పేది. ఇంకా ప్రతిరూపంలోకి వస్తే నీకే ఏర్పడ్డ ఇన్ని ప్రతిరూపాలు. నీ కూతురు, నీ ప్రతిరూపం, నీ కొడుకు, ఇవన్నీ నీ ప్రతిరూపాలు. నీ చేత వచ్చిన రూపాలని నీ ప్రతిరూపాలు. నీ విశ్వరూపం, ఈ విశ్వం మొత్తం నీ స్వరూపం. ఏది మూలంలో ఉండే ఆత్మ ఉందే దాని యొక్క స్వరూపాలే ఈ విశ్వరూపం. విశ్వరూపం అంతా ఉంది. అది రూపం వచ్చింది, స్వరూపం వచ్చింది, స్వస్వరూపం వచ్చింది, విశ్వరూపం వచ్చింది, ప్రతిరూపం వచ్చింది. అవునా కదా? ఆ విశ్వరూపం నీ దేహంలోనే చూపించాడు కృష్ణుడు. విశ్వరూపం ఎక్కడ చూపించినాడు? దేహంలోనే చూపించినాడు. విశ్వరూపం మొత్తం నా శరీరంలో ఉంది. జగత్సర్వం శరీరంకే. జగత్సర్వం శరీరం. జగత్తు మొత్తం నీ శరీరంలోనే ఉంది. శిరస్సు ఆకాశము, కంఠము వాయువు, ఉదయస్థానము అగ్ని, కటిస్థానం జలము, పాదములు పృథ్వీ. పంచభూతాలు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి జగత్సర్వం శరీరంకే. జగత్తు మొత్తం శరీరంలోనే ఉన్నది. కాబట్టి ఇది విశ్వరూపం అయింది. అయిందే కదా? విశ్వం ఇందులో విశ్వం ఉంది కదా, ఇది విశ్వరూపం అయింది. ఇట్లా 5 రూపాలు ఉంటాయి. ఈ 5 రూపాయలు గురుముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలంటే దీనికోసం నువ్వు కళ్ళు ముసుకు కూర్చొని తెలియదు నీకు. చొక్కటి పండుకుంటే కళ్ళు ముసుకు కావాల్సింది చూపించేది, అది కనపడుతుంది. అది కంటికి స్వస్వరూపం కంటికి కనపడుతుందా? కనపడదు. మరి ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజలు? గురువులు శిష్యులంతా, గురువులు శిష్యులకి ఎందుకు మోసం, గురువులు శిష్యులు ఎందుకు మోసం చేస్తున్నారు? ఈ స్వస్వరూపం చూపించరా? 10 నాళ్ళు ఉండు నా కాడ ఈను, 11 రోజులు రోడ్డు మీద చూపిస్తా అంటే ఏం చూపిస్తాను? రోడ్డు మీద చూపించేది అది కనిపిస్తుంది. అది ఆవగ్మాసన గోచరం, ఇంద్రియాతీతం, రూపనామ క్రియారహితం. వేదం చెప్తా ఉంటే నేను చూపిస్తుంటే ఎర్రోడ పిచ్చోడా నువ్వు చెప్పు చంద్రకళ. కాబట్టి మనుషుల్ని పిచ్చోళ్ళని చేయొద్దండి. అది బోధ చేయంగా చేయంగా బోధపడింది. కాన్సన్ట్రేషన్ బట్టి మనసు పెట్టింటే క్షణంలో మోక్షం అన్నారు. సూక్ష్మంలో మోక్షం. ఇప్పుడు మనం గంట సేపు మైండ్ మాట్లాడి ఎన్ని విషయాలు తెలుసుకున్నాము, నిజమా కాదా? ఆ విధంగా పరమార్థాన్ని శిష్యుడికి అందించాలి. కానీ వానికి సాధనలు చెప్పి లేని పని చేసి మోసాలు చేసి ఈ ధనయుద్ధాన్ని భ్రష్టు పట్టించకూడదు. డైరెక్ట్ ఉండాలి బోధ. అందుకే చెప్తున్నా, గొప్ప వాళ్ళని తయారు చేయాలని మన ఆశ. మంచి వ్యక్తులను తయారు చేయాలా, ప్రపంచంలో ఉన్న సత్యాన్ని చెప్పాలా, వెలిగెత్తి చాటాలా సత్యము. దీనికి ఎక్కువ సమయం అవసరం లేదమ్మా. నేను చెప్తున్నా, 24 గంటలు నా కాడ కూర్చుంటే వాని మహా యోగిని చేస్తాను నేను. 24 అవర్స్ చాలు. మొత్తం పరమార్థాన్ని అంతా పిండి రసం చేసి స్పూన్తో తాగు. స్పూన్తో ఒక్క స్పూన్ తాగితే చాలు. మొత్తం నీ బాడీలో నిండిపోతుంది అమృతంలాగా. అంతే కదా? నీ యొక్క జన్మ కానించి నువ్వు పోయేంత వరకు ఆ పరమ రహస్యాన్ని తెలియజేస్తే సరిపోతుంది కదా. అవునా కదా? మరి అటువంటి మహనీయుల దగ్గర మనం బోధ పొందాలి. కానీ ఏదో చెప్తారు పెద్దలు, కందాతను చెప్తాడు పెద్ద ఆయన. అంటే పరిపూర్ణ బోధపరిచిన గురుపుత్రుని మనం చేర్చే మనకు బోధ లభ్యమవుతుంది. కథ చెప్తుంటారు. ఏం కథ? ఒక రాజు తన కూతురికి పెళ్లి చేయాలని, అందమైన భర్త కావాలని దేశాన్ని తిరిగి ఒక 10 జతల చెప్పులు అయిపోయినంత తిరిగి ఒక మనుమధుని లాంటి అందమైన అబ్బాయిని తీసుకొచ్చింది. ఒడ్డు ఒడుపు మన రంగు రూపు అద్భుతంగా ఉంటాడు. పడుతున్నాడు. అట్టుంది పెళ్లి చేశాను. కూతురు చేసిన తర్వాత బాగున్నాడు అంటే అందరూ మహారాజు యువరాజు అద్భుతం వాడిని. అందరూ ఊరు అంతా దేశం అంతా వేమల్లో పొడిన్నారు. ఇట్లాంటి మొగులు మేము ఆడసూళ్ళే అద్భుతం వాడని అంతా పొడిన్నారు. పెళ్లి చేసిన లక్షణంగా అత్తగారింటికి ఏనుగుల మీద, ఒంటెల మీద సరుకులు, సామాగ్రి, గన్నము, వైరుధ్యాలు అన్నీ మోసిన వాళ్ళ దేశానికి పంపించానంట. అనుసుకు మేర ఉన్నాయంట.
మోసేటి ఒంటెలు ఏనుగులు ఇవన్నీ అప్పుడే కదా మనకు రైళ్ళు బస్సులు లేవు కదా అప్పుడు. మోసుకొని అంట అందరు జనాలతో చూళ్ళు వచ్చారంట వాళ్ళు పోతంటే. అట్లా పోయిన తర్వాత వాళ్ళు ఇలా ఉన్నారు. 6 నెలల తర్వాత ఆ రాజ్యానికి మంత్రి పోతాడంట ఏదో పని మీద, రాజ్య కార్యం మీదనే పోతుంటే, స్వామి నేను మన అల్లుడు ఉండే రాజ్యానికి పోతాడా, మన అమ్మ ఉంది కదా యువరాణి గారు, ఆమెకి ఏమన్నా చెప్పాలన్నా చెప్పండి స్వామి అంటే, ఏం లేదు మంత్రి యోగక్షేమాలు కనుక్కోనరా బాగున్నా నేను అడిగినని చెప్పు అని చెప్పానంట. సరే నీ పోయినాడు. మంత్రి వస్తేనే ఆమె సంబరపడి ఆయనకు అన్ని రకాల మర్యాదలు చేసి భోజనాలు గీజనాలు పెట్టి అంత సేద చేసి అనుకుంటూ వేసినాక కాఫీకి ఫిక్సింగ్ నేను పోయేస్తామంటే, మంత్రి గారు ఒక చిన్న విషయము, మా నాన్నకి అనే పుస్తకం రాసి ఆయన అది తీసుకొని పోయి రాజు పోయి ఆ రాజ్యాన్ని పోతే రాజు పడుతుంది. ఏ మంత్రి ఏం చెప్పింది మన యువరాణి అంటే, స్వామి ఏదో ఒక ఉత్తరం ఇచ్చింది నేను చదువుకోమని స్వామి గురువుగా రాజా అని ఇచ్చాడంట. అరే మనకు మధ్య రహస్యం ఉంది చదువు అని. అది నీకు ఇచ్చింది యువరాణి రహస్యంగా చదువుకో నువ్వు అందుకని ఎవరిదని కానీ భార్య యువరాణులు అందరూ చదవమన్నాడు. చదువుకు రాసింది, నాన్న నాకు భర్తను తేవడానికి నువ్వు మరి ఎన్నో ఏళ్ళు తిరిగి కష్టపడి నాకు మొగుడు తెచ్చినావు, ఇప్పుడు డబల్ పని అయింది ఆయన, నాకు ఒక మొగుడిని నీ అల్లుడికి ఒక మొగుడిని చూడు అని రాసింది. నాకు ఒక మొగుడిని నీ అల్లుడికి ఒక మొగుడిని. వాడు రూపానికి ఏమో మంచోడు కానీ వాడిలో మగతనం విశాల గడ్డాలని ఉన్నాడు మనిషి ఏమో అసలు తెలియదు. అప్పుడు వానికి ఒక మొగుడు కావాలి కదా, నాకు సంపాదనకి నిన్ను కష్టపడి డాడీ ఇప్పుడు ఇద్దరిని చూడాలి నువ్వు, నీకు చాలా బరువు వచ్చేపడింది ఇద్దరు చూడండి. అప్పుడు రాదు ప్రియం వారని నేను మొత్తుకొని ఏడ్చుకొని ఏమో ప్రియం ఉండేది కదా. అట్లా సరైనటువంటి బోధ తెలియని గురువును ఆశ్రయిస్తే నీకు గురువు కావాలా, నీ గురువుకు ఒక గురువు కావాలా అని ఈ కందార్థంలో రాసినాడు కృష్ణకేశవ ప్రభువులు ఉపమానంగా. ఆ ఖర్చు చెప్పిన దాంట్లో ఆ ఉపమానంలో ఉంది. కాబట్టి ఆ బ్రహ్మ విద్యను సక్రమంగా బోధించే సద్గురువు కావాలి. అప్పుడు నువ్వు దినదినాభివృద్ధి చెందుతావు, నువ్వు బ్రహ్మాండంగా పెరిగి పెద్దయ్యి నువ్వు అద్భుతంగా పంట పండిస్తావు, ప్రపంచానికి అందిస్తావు నువ్వు. లేకపోతే నీ శ్రమ, నీ తాపత్రయము, నీ తపన, నీ జ్ఞానం అంతా బూడిదలు వేసిన పన్నీరు అవుతుంది. అవునా కదా. యోగ్యవంతమైన పురుషుని పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీ యశస్సుగా బతుకుతుంది. పనికిమాలని పెళ్లి చేసుకుంటే తన ఎంత గొప్ప మేధావి అయినా కూడా బొట్టు తరగాకుండా పోతుందే పోదా. నిజమా కదా. అట్లనే గురువును మంచిగా 10 మందినైనా మాకు ఇబ్బంది లేదు, మంచిగా ఆ గురువు ద్వారా ఈ పరిపూర్ణ జ్ఞానం పొంది నీవు 10 మందికి మనం పోయినా మన పేరు చెప్పుకోవాలా. ఇప్పుడు నాకైతే నేను డాక్టర్ రోజు 10,000 డబ్బు సంపాదిస్తాను నేను. మరి ఎందుకు నాకు ఈ కర్మ ఇది పెట్టి మనసు మీద కూర్చొని మీరు ఇద్దరు ముగ్గురు ఉంటే నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకేమొచ్చింది. నా తపన నేను పొందిన జ్ఞానం నా గురువుగారు ఇచ్చారు నాకు పంచుకుని అర్థమైందా. దాన్ని 10 మందికి చెప్పుకోవాలి. నేను పోయినా నా పేరు పెద్ద ఆత్మ నిర్మాణం చేసిన అది ఉంటుంది కదా. నేను పోయి నాకు 200 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ నా ఫోటో పెట్టి పూజిస్తున్నారు కదా. అవునా కదా. నేను సాగుదా ఏమో కాసింది. నాలాంటి వాళ్ళని 2-3 తయారు చేయాలి. నాలాంటి వాళ్ళను కనీసం ఒక 5 మందిని తయారు చేయాలా అనే కోరిక ఉంది. మరి ఈశ్వర ఇచ్ఛ, ఆ గురు ఇచ్ఛ జరుగుతుంది, తయారు చేస్తా. ఆ శక్తి ఉంది. అంతవరకు ఈ సీను ఈ భూమిని వదిలిపెట్టిపోదు. నేను శపథం చేస్తాను. సంకల్ప బలం గొప్పది. సంకల్పం మాత్రమే ప్రభు సృష్టి. సంకల్పం మాత్రమే ప్రభు సృష్టి అమ్మ. కాబట్టి ఆ విధంగా